ఇంగ్లాండ్పై వరుసగా 2 టెస్టులు గెలిచి టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన ఓటమి బాధ నుంచి తిరిగి పుంజుకున్న టీమిండియా మరింత గట్టిగా ఎదురుదెబ్బ కొట్టింది. విశాఖలో జరిగిన రెండో టెస్టుతో పాటు ఇటీవల రాజ్కోట్ వేదికగా జరిగిన టెస్టులోనూ టీమిండియా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను టీమిండియా చిత్తు చేసింది. మొత్తం 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఈ నెల 23 నుంచి రాంచీ వేదికగా 4వ టెస్ట్ మొదలు కానుంది. ఈ టెస్టులో రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగనుంది. మరోవైపు ఇంగ్లాండ్ ఎలాగైనా 4వ టెస్ట్ గెలిచి సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే 4వ టెస్టుకు టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. తొలి 3 మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించిన జస్ప్రీత్ బుమ్రాకు 4వ టెస్టులో రెస్ట్ ఇవ్వనున్నారు. బుమ్రా స్థానంలో ముఖేష్ కుమార్ను జట్టులోకి తీసుకోనున్నారు. అలాగే గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ 4వ టెస్టుతో జట్టులోకి తిరిగి వస్తాడని అంతా భావించారు. కానీ గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోని కారణంగా అతన్ని కూడా 4వ టెస్టుకు దూరంగా ఉంచారు. దీంతో 4వ టెస్టులో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగనుంది. బుమ్రా స్థానంలో ముఖేష్ కుమార్ టీంలోకి రానున్నాడు. అయితే ముఖేష్ను ప్లేయింగ్ 11లోకి తీసుకుంటారా లేదా అన్నది తెలియాలి. రాంచీ పిచ్ పరిస్థితులను బట్టి టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగనుందో వేచి చూడాల్సిందే. అయితే 3వ టెస్టుకు ముఖేష్ కుమార్ను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. బుమ్రా, సిరాజ్ను టీంలోకి తీసుకోవడంతో ముఖేష్ను పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే వెళ్ళి రంజీ మ్యాచ్ ఆడాల్సిందిగా ముఖేష్కు బీసీసీఐ సూచించింది. 3వ టెస్టులో పక్కన పెట్టడంతో రంజీ మ్యాచ్ ఆడిన ముఖేష్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఏకంగా 10 వికెట్లతో చెలరేగాడు. ఓ ఇన్నింగ్స్లో 6, మరో ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. 4వ టెస్టుకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో ముఖేష్కు మళ్ళీ పిలుపొచ్చింది. మరి బుమ్రాకు రెస్ట్ ఇచ్చి ముఖేష్ను తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.